మెట్రో ఫేజ్ 2 పై బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ డైనమిక్స్ వెళ్తున్నాయి. మెట్రోపై కేంద్రంతో సీఎం ఏం చర్చించారో బయటపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సెకండ్ ఫేజ్ కు త్వరగా పర్మిషన్ ఇవ్వాలని బీజేపీని కాంగ్రెస్ కోరుతోంది. ఇంకోవైపు కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకు కాస్త ఓపిక పట్టాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెట్రోపై కాంగ్రెస్ బీజేపీ నాటకాలు చేస్తున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. కేంద్రం రాష్ట్రం ఫ్రెండ్లీగా పనిచేస్తే తెలంగాణకు ఫేజ్ 2 మెట్రో ఎందుకు శాంక్షన్ కావడం లేదని ప్రశ్నించారు. 4 రోజుల మధ్య ఏం మాట్లాడిండో వాడు ఏం అండర్స్టాండింగ్ చేసుకుంటూ అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈరోజు సమానం చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద మెట్రో రైల్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. జైపూర్ నగరం యొక్క పాపులేషన్ ఎంత? 45 లక్షలు మాత్రమే. జైపూర్ నగరానికి మరి సెకండ్ ఫేజ్ 2కి మెట్రో ఫేజ్ 2కి ప్రధానమంత్రి గారు పోయి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం అవుతాయి. ఎట్లా 1,30,00,000 జనాభా దాదాపు హైదరాబాద్ అగ్లమరేషన్లో ఫస్ట్ ఫేజ్ పూర్తిగా కానీ సెకండ్ ఫేజ్ ఎందుకు స్టార్ట్ కాదు? మెట్రో విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా పనిచేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. మెట్రోపై కేంద్ర మంత్రులకు తాను కూడా లేఖలు రాసినట్టు తెలిపారు. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్, ఫేజ్ 2 నిర్మాణం ఆర్థిక అంశాలపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరినట్టు వివరించారు. మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీల తరఫున ఈ రిప్రజెంటేషన్ ని ముఖ్యమంత్రి గారి లెటర్ ని ఇంక్లోజ్ చేస్తూ ఒకటి ఉన్నది. మెట్రోపై చిట్చాట్ లో క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెట్రోపై చర్చలు జరిగాయన్నారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి లేఖ విషయాన్ని మనోహర్ లాల్ ఖట్టర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. రాష్ట్రమే నేరుగా మెట్రో కోసం అప్పు తీసుకుంటే 12% వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ గా వెళ్తే 2 నుంచి 4% మాత్రమే ఇంట్రెస్ట్ పడుతుందన్నారు కిషన్ రెడ్డి.